హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై మెరుగైన ఫిట్మెంటు ఐఆర్పై సంచలన ప్రకటన. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా కొత్త పీఆర్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ పార్టీలన్నీ కూడా తమ యొక్క మేనిఫెస్టోని అయితే ప్రకటించడం జరిగిందండి. అయితే ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో భాగంగా పెద్ద పీట వేయడం జరిగింది. సో దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మేనిఫెస్టోలో భాగంగా ఉద్యోగస్తులకు సంబంధించి 1వ తేదీన జీతాలు, ఉద్యోగులు ఉపాధ్యాయుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠించి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా చర్యలు, సిపిఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేయడం జరుగుతుంది. అలాగే అలవెన్స్ పేమెంట్స్ పైన పునఃపరిశీలన. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ అయితే ప్రకటించడం కూడా జరుగుతుందండి. రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్ల చెల్లింపులు, వీరికి రావాల్సిన బకాయిల చెల్లింపులకు ఏర్పాట్లు అయితే చేస్తాం. పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూటమి మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇకపోతే తక్కువ జీతాలు పొందేటటువంటి అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపు చేసేలా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ఈ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. సో ఉద్యోగ ఉపాధ్యాయులకి సంబంధించి ఈరోజు ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. If you want to support this video, please like, share your friends, subscribe to our channel. Thank you.